సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఆర్టిస్ట్గా గాను, సినిమా మేనేజర్గా గాను ఎక్కడ చూసినా వైవిఆర్ గా గుర్తింపు పొందారు. సో వైవిఆర్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వచ్చింది, ఒకసారి అసలు ఆయన పేరేంటి, వైవిఆర్ గా ఎందుకు పిలుస్తున్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నామా? నమస్తే సార్. సార్ మామూలుగా మనం మాట్లాడుకునే ముందు వైవిఆర్ అంటే ఏంటి సార్? వైవిఆర్ అంటే నా పూర్తి పేరు వై వెంకటేశ్వరరావు. ఓకే. స్క్రీన్ నేమ్ వచ్చి వైవిఆర్ అని పెట్టుకున్నాను. ఓకే. పెట్టుకోవడం వల్ల నాకు అది బాగా కలిసి వచ్చిందని ఓకే. అదే వైవిఆర్ అని పిలుస్తారు. మేనేజర్ గా వెంకటేశ్వర అందరూ తెలుసు. ఓకే. అలాగా నా ప్రస్తావన స్టార్ట్ చేశాను. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నాది అయితే తణుకు దగ్గర కండవెల్లి, మాది విలేజ్. అయితే ఇండస్ట్రీకి నేను 90లోనే వచ్చేసాను హైదరాబాద్. మీ వయసు ఎంత? అప్పటికి నా వయసు అంటే 42, 43 ఆ టైంలో. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. అంటే చిన్నప్పటి నుంచే ఉందా సార్ ఎలా అయినా సినిమా తీయాలని ఉండడం వల్ల ఇంకా అక్కడికి వచ్చా నాకు భయం, సినిమా చేయాలని కోరిక మాత్రం ఉండేది. సరే ఇక ఆ టైంలో రాజశేఖర్ గారు డైరెక్టర్ గారు, చిన్న వయసు నాకన్నా చిన్నవాడు, ఇప్పటికి 25 ఏళ్ళు అంతే ఆయన. అలాంటి ఆయన నన్ను ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఇలా చేయి మామ అంటారు, వెంకీ మామ అని పిలుస్తారు. అది కూడా పిలుస్తారు ఇండస్ట్రీ అలవాటు అందరికి. అలా చేస్తూ చేస్తూ నాకు భయం వేసేది అప్పటికి. ఒకటి నాకు మనసు ఉంది, అవలంబిక, ఇది నాది, అలాగే వందే భారత్, చాలా ఉన్నాయి. ఇలాగా ధర్మచక్రం, చాలా ఉన్నాయి సినిమాలు. ఇవన్నీ చేయడంలో ఆయన ధైర్యం చెప్పాడు. నేను భయపడేవాడిని ఫస్ట్, భయం ఉండేది, చేయాలని కోరుకుంది. అలా భయపడకుండా వీళ్ళందరూ అలవాటు అవుతారు కాబట్టి మూవీలో మేనేజర్ చేస్తే 24 క్రాఫ్ట్స్ అందరూ అలవాటు అవుతారు. అలవాటు అయినప్పుడు మనం ఫ్రీ అవుతామని ఈ మేనేజర్ గా ఎన్నుకోవటం, ఆర్టిస్ట్ గా చేయటం. ప్రతి మూవీలో నేను క్యారెక్టర్ కంపల్సరీ, మేము ఒక సపరేట్ క్యారెక్టర్ ఇస్తారు అందరూ డైరెక్టర్లు. అలాగే అమీర్ గారు చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీరభద్ర చౌదరి గారు, అది చాలా పెద్ద సినిమా చేసిన ఆయన. అలా శ్రీకాంత్ ఒక యాడ్ చేసాం. మంచి మంచి ఆఫర్లు డైరెక్టర్లు ఇస్తూ ఉంటారు. అంటే మేము మిర్చి మూవీలో చూసినట్టు అనిపిస్తుంది. మిర్చి చేయలేదమ్మా, ఇంకా వేరే. అంటే అది ఎలా అంటే కొన్ని మూవీలు ఉన్నాయి కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. అవి కూడా రిలీజ్ అయితే గానీ మనం తెలియదు. పెద్ద మూవీస్కి వెళ్ళదు కానీ మినిమం బడ్జెట్ చిన్న ప్రొడ్యూసర్లకి నేను మేనేజర్ చేయటం. మీరు మెయిన్ మూవీ బాగా నేను ఈ సినిమాలో పాపులర్ అయ్యాను, నాకు ఈ సినిమా అంటే చాలా బాగా ఇష్టం అన్న సినిమా ఏమైనా అనిపించింది? అవలంబిక నా మెయిన్ పెద్ద మూవీ. వేదాశంకర్ గారి దగ్గర ఫాదర్ గా చేశాను నేను ఆవిడకి. ఆ మూవీ చాలా ఇంట్రెస్ట్ నాకు. అదొకటి. తర్వాత ఇది నాది అని మూవీ ఒకటి చేస్తాం, అది కూడా నెంబర్ 1 బాగుంటది. నాకు ఇంట్రెస్ట్ అయిన 2 సినిమాలు. అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ల్యాంప్ అని ఒకటి రిలీజ్ అవుతుంది, ఫన్నీగా ఉంటది. ఒక మినిస్టర్ గా చేశాను, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యాక అది కూడా నెంబర్ 1 సినిమా అవుతుంది. అది గురించి వెయిటింగ్ చేస్తున్నాం, అది రిలీజ్ గురించి. అది రిలీజ్ అయితే మంచి పేరు వస్తుంది. మీకు మంచి పేరు ఇచ్చింది ఏ సినిమా సార్? ఇవే మా అవలంబిక, నాకు మనసు ఉంది, ఆ సినిమాలో పేరు వచ్చింది. అట్లాగే అది కంటిన్యూ జరుగుతుంది. చాలా మంది గుర్తుపెట్టి వందే భారత్ కూడా మంచి పేరు ఇచ్చింది. మెయిన్ లీడ్ మళ్ళీ చాలా విలన్ గా మెయిన్ లీడ్ ఇచ్చారు, బ్రహ్మాండంగా చేసాం. అది కూడా మంచి పేరు వచ్చింది. అంటే విలన్ గా చేయడం బాగా ఇష్టం? అలానే కాదమ్మా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏది ఇచ్చినా మనం చేయాలి, అన్ని రకాలుగా చేస్తేనే మనకి పేరు ఉంటదని ఏ క్యారెక్టర్ అయినా చేస్తూ ఉంటాం. అది ఇది అని ఏమి లేదు. ప్రతి మూవీలో కంపల్సరీ లీడ్ ఇస్తారు. ఆ లీడ్ ని మనం న్యాయం చేస్తే పేరు వచ్చిందనుకో ఒక సినిమాలు పిలుస్తారు. ఈ మేనేజర్ చేయడం ఏంటి సార్? మళ్ళీ మేనేజర్ చేయడం ఏంటంటే నా భయం పోవటానికి మెయిన్. 10 మంది 24 క్యాప్స్ అలవాటు అవుతారు కదా, వీళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం అలవాటు ఫ్రీగా ఉన్నాం అనుకో, మనం దబాయిస్తాం ఇక్కడ కొద్దిగా మేనేజర్ గా. అది చేసినప్పుడు ఏమవుద్ది, నేను ఆర్టిస్ట్ కూడా చెప్పగలుగుతాను, భయం ఉండదు అనే ఫీలింగ్ వచ్చి అలా ఫ్రీ అవుతాకి చేస్తాను. అలా అప్పుడు అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు 10 సినిమాలు కూడా ఒక ఆర్టిస్ట్ ఈజీగా చేయగలుగుతున్నాను. అది ఈ 2 మార్గాలు ఎన్నుకోవడం కారణం. డాన్స్ చాలా బాగా వేస్తున్నారు. సో డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు, లేకపోతే ఈ మధ్య ఇక్కడ సినిమాకి వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చేయాలి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే చిరంజీవి గారు. ఆయన అంటే అప్పుడు ఫ్రాన్స్ మేము ప్రెసిడెంట్ గా కూడా చేశాను. తర్వాత ప్రజారాజ్యం అప్పుడు కూడా నేను రాజకీయాలు తిరిగాను. ఆయన చూసి డాన్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి చేసేవాడిని. ఆ చేయడం అలవాటు ఉండి మొన్న ఈజీగా చేయగలిగాను డాన్స్ అంటే. ఆయన ఇంప్రెషన్ మాకు కొద్దిగా డాన్స్ విషయంలో కంపల్సరీ. మొన్న చూసాము వీడియో మన వారస్ లో, చాలా బాగా వేస్తున్నారు, చాలా యంగ్, అంటే పెద్ద వయసు అయినా చాలా యూత్ లాగా చాలా ఎనర్జీగా వేస్తున్నారు. నిజంగా మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారేమో డాన్స్, ఒక డాన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నారేమో అని అనుకున్నాము సార్. లేదమ్మా, నేను ఆయన చూసి తెర ముందుకు వెళ్ళి అప్పుడు డాన్స్ చేసేవాళ్ళం. ఆయన ఎలా వేస్తున్నాడు అలా వేయటం, అలా నేర్చుకోవడం వల్ల డాన్స్ అలవాటు అయింది. అలవాటు అయిపోయి రేపు మూవీస్ లో కూడా ఒక ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఉంటది, కంపల్సరీ ఐటమ్ సాంగ్ కానీ, మామూలు సాంగ్ కానీ, కామెడీ ఫన్నీ సాంగ్స్ కానీ
ఆ డ్యాన్స్ ఆయన చూసి అలవాటు చేస్తున్నాం కాబట్టి ఈజీగా వేయగలుగుతున్నాం. 5-6 సాంగ్స్ ఉన్నాయి నాకు కూడా వేరేగా సపరేట్ గా పెట్టడం చేయడం జరిగింది. సార్ మామూలుగా ఇప్పుడు సినిమా తీయడానికి బయటకు వస్తుంటారు. సో ఒక్కొక్క రోజు నెల రోజులు ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఫ్యామిలీకి ఇబ్బంది ఏం కాదా? ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే ఇంతవరకు రాలేము. అంటే ఫ్యామిలీని మిస్ అవుతున్నాం ఫీల్ వస్తుంది. వాళ్ళకి చెప్తాం సినిమా వాళ్ళు నేను ఒక్కనే కాదు, ఒక 120 మంది పని చేస్తారు, అందరూ ఫ్యామిలీని వదిలే వస్తారు అని నా గురించి కూడా ఆలోచించుకోకూడదు. మీరు కొంచెం ఏంటంటే సినిమా గురించి చాలా సపోర్ట్ చేస్తారు, కానీ వాళ్ళ మనసులో ఉంటది ఎందుకు సినిమాలు అవసరం అని. కానీ అయినా సరే మాకు అలవాటు అయిపోయాం, ఇంకా రెండో పని చేయలేం. మాకు సినిమా ఇంట్రెస్ట్, సినిమా మూవీస్ చేయాలి అనే కోరిక, ఏదో చేయాలి ఈ సినిమాతో ఇంకో సినిమా ఆయన ఇంకా బాగా చేయాలని అలా కోరుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ రాలేం. అంటే పిల్లలు కూడా అనుకుంటారు సార్ మా డాడీ మిస్ అవుతున్నాము, మా డాడీ కావాలని చెప్పి అనుకుంటారు. మీరు కూడా పిల్లల్ని మిస్ అవుతున్నారు అనుకుంటాం, చాలా బాధపడతాం. కానీ 10 days 15 days పర్లేదు. ఒక షెడ్యూల్ సింగిల్ షెడ్యూల్ వేస్తే 1 month 2 months కూడా ఉండిపోవాల్సి వస్తుంది. అవుట్డోర్ లోకి వస్తే వర్షం వల్ల ఆగినా కొంచెం పెండింగ్ పడుతూ ఉంటే అవన్నీ కాదనుకుని కూడా మేము ఉండి చేసి వెళ్తాం. ప్రొడ్యూసర్ న్యాయం చేయాలి, మేము ప్రొడ్యూసర్ న్యాయం చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మామూలుగా మేము అందరం అనుకుంటా ఈజీ ఏముందులే మూవీ చేస్తున్నారు అలా ఇలా అనుకుంటాం. బట్ ఇక్కడ చూసిన తర్వాత అసలు వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, వీళ్ళ కష్టం ఏంటని మేము రియల్ గా చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది సార్. బట్ ఆ రోజైతే మీ సాంగ్ మీరు వేయడం కానీ మాకు చాలా బాగా నచ్చింది ఆ డాన్స్ అయితే. సంతోషము. ఓకే, సో నెక్స్ట్ ఏమైనా ప్లాన్ ఉందా సార్? నెక్స్ట్ నా సొంత మూవీ కండవల్లి వీరన్న, మా ఊరి పేరుతో టైటిల్ చేసి ఒక సినిమా చేస్తున్నాం. ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీ అయింది. అంటే మిగిజం ఒక 5 crores దాకా అవుతుంది సినిమాకి వచ్చి, అంత పెద్ద బడ్జెట్. కానీ అంతా రెడీగా ఉంది కానీ ఆగాం కొద్దిగా, టైం చూసి దాన్ని స్టార్ట్ చేద్దాం కదా అని. కండవల్లి వీరన్న అని అందరినీ ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసాం, మెయిన్ లీడ్ కాకుండా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాం. కాబట్టి ఆ త్వరలో ఒక 2-3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. పెద్ద బడ్జెట్ మూవీ, కంపల్సరీ మీ సుమన్ టీవీ అందరూ సపోర్ట్ చేయాలి, మీరు రావాలి. అలాగే ఈ టెక్నీషియన్ అందరూ కూడా వెనకాల ఎంత కష్టపడతారో మీరు చూస్తున్నారు, చాలా కష్టపడతారు. ఎదురు సినిమా మాత్రం చూస్తాం మనం. వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే సినిమా చేయలేమని. 24 crafts సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సినిమా పరంగా. అందులో ప్రొడ్యూసర్ ఎప్పుడైనా సరే మనం న్యాయం చేయాలని మనం పెట్టుకున్నప్పుడు వాళ్ళు న్యాయం చేయాలి. వాళ్ళు ఎప్పుడు బాగుంటే ఇంకో సినిమా చేస్తారు, అది చేస్తే మాకు అవకాశాలు వస్తాయి. అవకాశాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే డైరెక్టర్లకి మాకు బాగా ర్యాంప్ ఉంటుంది, ప్రొడ్యూసర్కి, ఒక డిఓపికి. మేము అన్ని సినిమాకి వచ్చే ముందు మాట్లాడుకుని వాళ్ళ లొకేషన్ ఎలా ఉండాలని ఫస్ట్ మేమే వస్తాం. ఒక డిఓపి గారు, ఒక డైరెక్టర్ గారు, ఒక మేనేజర్ గారు, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ప్రొడ్యూసర్ సహా లొకేషన్ చూసుకుని సెలెక్ట్ చేసుకుని ఒక 1 week 10 days లో మేము లొకేషన్కి వచ్చేస్తూ ఉంటాం. అవన్నీ ఫైనల్ చేసుకుంటేనే సినిమా స్టార్ట్ అవుద్ది. ప్రొడ్యూసర్ గారు ఫుల్ సపోర్ట్ చేస్తే ఏ సినిమా కూడా ఆగదండి. మధ్యలో చేసి ఆగితే మళ్ళీ పెండింగ్ పడితే అలా పడాలి, ఒక 6 నెలలు అలా వెనక్కి వెళ్ళిపోతుంది. అందులో ఆర్టిస్ట్ డేట్లు డిస్టర్బ్ అవుతాయి. వాళ్ళందరూ సపోర్ట్ చేసి మీ షెడ్యూల్ వేసుకున్నట్టు కంప్లీట్ చేసి వెళ్తాం. మాకు అదే ఆనందం. మేము చూస్తున్నాం 1 month నుంచి మేము చూస్తున్నామండి. వీడే మన వారసుడు మూవీ ఇక్కడే రిలీజ్, ఇక్కడే ఆడుతుంది. బట్ ఇక్కడ చేస్తున్నారు ఏంటో అనుకున్నాం. బట్ మేము చూస్తూ ఉన్నాం, వీక్లీ 1 time మేము వచ్చి చూస్తున్నాం. సో మీ కష్టం ఏంటో మాకు మాత్రమే తెలుసు, బట్ మీకు కూడా తెలియాలి అసలు ఎంత కష్టం ఉంటుందో. ఈజీగా అనుకుంటాం మూవీ చూసి బాగుందిలే ఏముందిలే బాగాలేదని చెప్పేసి. బట్ ఇక్కడ చూసిన తర్వాత అనిపిస్తుంది నిజంగా. సో మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీకి మరి ధన్యవాదాలు. ఇలాగే మా ప్రతి ఆర్టిస్ట్ ని సపోర్ట్ చేసి మమ్మల్ని మీరు 10 మందికి పరిచయం చేస్తూ ఇలాగ ఆర్టిస్ట్ విలువ తెలుసుకుంటూ మీరు ఇంటర్వ్యూలు ఇస్తుంటే మాకు చాలా ఆనందం. అలాగే ప్రొడ్యూసర్ రమేష్ గారు నాకు ఈ సినిమా మేనేజర్ ఇవ్వటం నాకు చాలా ఆనందం. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే రమేష్ గారు, సుమన్ టీవీకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాం. చూస్తూ ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.